దేవా, నీవు స్టార్ట్ చేసింది కొనసాగింపుగా ఈ లోకంలో భూలోకంలో జరుగుతుంది తండ్రి. ఈ వివాహాన్ని ఆశీర్వదించమని నీ పాదాలు పెట్టి వేడుకుంటున్నాను. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు తండ్రి. అవును తండ్రి, జగత్ పునాది వేయబడక మునిపే మమ్మల్ని ఏర్పరచుకున్నారు, మా జీవితాలను ఏర్పరచుకున్నారు దేవా. ఈ బిడ్డలను జీవితంలో మీరు ఆ రోజే తండ్రి వీళ్ళని జతపరచబడ్డారు. ఈరోజు భౌతికంగా ఈ లోకంలో జతపరచబడుతున్నారు దేవా. తండ్రి ఈ బిడ్డల జీవితంలో తండ్రి ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా మీరున్నారని నమ్ముతూ విశ్వసిస్తున్నాను దేవా. నీకు వందనం, స్తోత్రం. ఈ బిడ్డల జీవితంలో అని మీరు చెప్పిన మాట ప్రకారం నీవు ఫలించి అభివృద్ధి పొందించి భూమిని నిండించి విశాలపరిచి తండ్రి వీరిని మరి లోపరుచుకోమన్నావు దేవా. నీకు వందనం, స్తోత్రం. వీరి జీవితాల్లో తండ్రి వీరు అన్నింటను ఫలించాలని, అన్నింటను అభివృద్ధి పొందాలని, అన్నింటను విస్తరించాలని, ఈ సృష్టిలో తను ఏలే అధికారం కూడా ఈ బిడ్డలకు నువ్వు ఇచ్చినందుకు నీకు వందనం, స్తోత్రం. విలువైన సహకారాన్ని అందించారు. ఇంకొద్ది క్షణాలు ఈ కార్యక్రమం ముగించబడుతుంది. దైవజనులు చూడాల్సిన మనం చేస్తున్నాం. విలువైన సహకారం బట్టి, విలువైన ఆప్యాయత బట్టి ప్రభుత్వ వందనాలు.
దయచేసి ఇంకా ఎవరు వేదికపైకి రావద్దని దయచేసి కొద్ది క్షణాలు రోజు కార్యక్రమం వచ్చింది. కొద్ది క్షణాలు ప్లీజ్ 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 దయచేసి మళ్ళీ కొంచెం వెయిట్ చేయండి. అందరూ వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. దయచేసి నూతనంలో ఆశీర్వదించాలి. ప్లీజ్ ఇంకెవరు రావద్దండి. సుమిత్ ప్రార్థన ఆశీర్వాదం లేకండి ఉంది సహకరించాలని ఆలోచిస్తున్నాం. ఇంకా ఎవరు రావద్దండి ప్లీజ్. ఇక్కడ చివరి ప్రార్థన ఆశీర్వాదం ఉంది. దయచేసి నూతన బంధువులను ఆశీర్వదిస్తూ ప్రార్థన చేయబోతున్నారు. మన మధ్యనటువంటి దేవజనులు దయచేసి పేరు పిలిచినటువంటి వారు దయచేసి త్వరగా వేదికపై కావాల్సిన ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ అనిల్ కుమార్ గారు, బ్రదర్ మ్యాథ్యూస్ గారు, రెవరెండ్ పిఎన్ లాల్దాస్ గారు, రెవరెండ్ ప్రతాప్ సిన్హా గారు, పాస్టర్ దినేష్ గారు, రెవరెండ్ అల్లూరి విశ్వప్రసాద్ గారు, రెవరెండ్ జడ్సన్ అబ్రహం గారు, పాస్టర్ రాజ్ ప్రకాష్ పాల్ గారు, పాస్టర్ భాన్ ప్రసాద్ గారు, పాస్టర్ జయశీలన్ గారు, జీవరాశులను సృష్టించి అదృశ్య దేవుని స్వరూపుడుగాను అయ్యా సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగా మీరు మా మధ్యలో ఉన్నందులకై మీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను స్వామి. ప్రభువా, ఇంతమంది అభిషిక్తులైన సేవకుల మధ్యలో తండ్రి ఈ సన్నిధిలో ఈ శ్రేష్టమైన ఆశీర్వదించబడిన ఈ యొక్క నూతన దంపతులను బట్టి స్తుతిస్తున్నాను స్వామి. మీ అనాది ప్రణాళికలో వీరిని భార్యాభర్తలుగా జతపరుస్తులు ఉద్దేశించి వారి తల్లిదండ్రులకు సమ్మత గల మనసునిచ్చి శ్రేష్టమైన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోను అయ్యా పరలోకము నుండి మీరు ఈ యొక్క వివాహమును తండ్రి అంగీకరించి ఇంత ఘనముగా జరిగించినందుకు మేమందరం మా యొక్క శిరస్సు నుంచి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము స్వామి. పరిశుద్ధమైన దీవులతో ఈ బిడ్డలిద్దరిని మీరు నింపండి. ప్రియమైన తండ్రి, వారి సంతానమును ఆశీర్వదించండి. వారి సంతానము నీతిమంతులుగాను వారి సంతానము ఎత్తబడి గుంపులో ఉన్నట్లు మీరు ఆశీర్వదించండి తండ్రి. నీ దాసులైనటువంటి వారిని ప్రభువ ఇదిగో తండ్రి కొండలరావు గారిని ఆయన సతీమణిని ప్రభువ మరి అదే రీతిగా తండ్రి మరి బాబు యొక్క తండ్రి గారిని తల్లి గారిని అయ్యా ఈ యొక్క బాబుని మీరు ఆశీర్వదించండి. తరతరాలకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగాను కోట్లాది మంది ప్రజలకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా బ్రతుకున్నట్లు దీవించండి. ఆరోగ్యము అన్యోన్యతను దీర్ఘాయువుతో నింపమని వారు బ్రతుకు దినములన్నీ మీ కృపాక్షేమములు తోడించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. మున్సిపల్ చైర్మన్ గారు దయచేసి వారి నూతన బంధువులను ఆశీర్వదించవలసిందిగా వారికి మనం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ దివ్యవాణి గారు, చాలా విలువైన చక్కటి గీత సాధించారు. తెలుగు రాష్ట్రాలకు వచ్చినటువంటి దేవజనులందరికీ, రాజకీయ నాయకులకు, అధికార మహారాజులందరికీ జట్టులో వచ్చినటువంటి వారు దయచేసి నిలబడవద్దు. అమలు చేస్తున్నాం. మీకు వాలంటీర్స్ ఎవరు ఉంటే వారిని కూర్చోమని చెప్పండి. అక్కడ వెళ్ళి చేయమని మనం చేస్తున్నాం.
కోడీలు ఈ కుటుంబ వ్యవస్థలోకి వచ్చారు కాబట్టి పెళ్ళైన వాళ్ళందరూ వాళ్ళ చెప్పడం కూడా ఆహ్వానించాలి. ఫ్యామిలీ లైఫ్ ప్రేమ చూపించినావు, స్తుతి చేసి నన్ను నడిపించినావు. ఇదొక ప్రేమ ప్రమాణంగా ఏదో ఆశ